రాబోయేటి ఉన్నాయి బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. అయితే ఈరోజు చాలామంది కుటుంబాలలో ఈ సైతాన్ గాడు జోరి ఉన్నాడు, సొరబడి ఉన్నాడు. ఈ సొరబడి ఏం చేస్తుండంటే లోక ఆశలకు కనెక్ట్ చేస్తున్నాడు, సమయాన్ని వ్యర్థపరుస్తున్నాడు. ఎన్నో విధాలుగా మనము చూస్తూ సమయాన్ని వ్యర్థపరుస్తున్నాం. అంటే దేవునికి దగ్గరికి రాకుండా వాడు చూస్తున్నాడు. పిల్లలను అటాక్ చేస్తున్నాడు, పెద్దలను అటాక్ చేస్తున్నాడు. కారణం ఏంటిది? నువ్వు మోకరించినవా, ఎన్నో ఆలోచనలు వస్తాయి. మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తానే టైంలో ఒక ఫోన్ వస్తుంది, డిస్టర్బ్ చేస్తున్నాడు. అంతేకాదు, వాడు చేసే పని ఇంకేంటి తెలుసా? నువ్వు నీతి మార్గంలో వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీకేం చేస్తున్నాడు? గాఢ నిద్ర కలుగజేస్తాడు. హల్లెలూయా. ఎందుకు చేస్తాడు? నువ్వు మంచిది చూస్తున్నావు కాబట్టి నిన్ను పండబెడతాడు. ఈ మంచి వారికి శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? ఒక మామిడి చెట్టు ఉన్నది, మామిడి పండ్లు చాలా అందంగా కళ్ళకు మాధుర్యకరంగా కనిపిస్తున్నాయి. కనిపించినప్పుడు తోటమాలి లేనప్పుడే బండలు తీసి దాన్ని కొడతాం. ఎందుకు? ఆ పండ్లు మనకు కావాలా. తోటమాలి ఉన్నప్పుడు కొట్టం, ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు కాబట్టి కొట్టం. వాడు కష్టపడి నీరు పోసి ఎరువు వేసి దానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ పండ్లు వచ్చినాయి, దానికి వాడు ఇవ్వలేడు. ఖరీదు కొంటే వాడు డబ్బులు ఇస్తే వాడు అవి ఇస్తాడు. కానీ దొంగతనం చేసేవాడు ఎలా చేస్తాడు? వాడు లేనప్పుడే చేస్తాడు. నీ ఒంటరిగా ఉన్నప్పుడే వాడు లేని కోరికలు పుట్టిస్తాడు. నీ ఒంటరిగా బైబుల్ చదువుతున్నావా, మంచితనానికి వెళ్తావా, నీకు వేరు వేరు కోరికలు వాడు పుట్టిస్తాడు. కానీ ఆ చెట్టు ఎంతమంది కొట్టినా దాన్ని పండ్లు ఇవ్వక మానదు. సంవత్సరం అయిందంటే పండ్లు కాస్తనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. దానికి ఎన్ని దెబ్బలు కొట్టినా అది ఆ పండ్లు ఇస్తూనే ఉంటుంది. కానీ నీతిమంతుడు చెదిరిపోతున్నాడు. కొంచెం శ్రమ వచ్చినప్పుడు చెదిరిపోతున్నాడు, కొంచెం బాధ వచ్చినప్పుడు చెదిరిపోతున్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. హల్లెలూయా. అంటే ఇవన్నిటి నుండి మనం బయటికి రావాలా. ఈ నీతిమంతులు వాక్యములో ఒక విషయంలో చూస్తే, ఇంకొక మాట మనం చదువుకుంటే, యోబు గ్రంథానికి వెళితే యోబు గ్రంథములో యోబు ఎలాంటి వాడన్నది ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఈ సైతాన్ గాడు, దానికి ముందు ఇంకా కొన్ని 5 ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు ఉంటాయి. వాడెక్కడి నుండి వచ్చినాడు, ఈ ప్రజల నష్టం చేయడానికి ఎక్కడి నుండి వచ్చింది అన్నది ఉన్నది. ప్రకటన గ్రంథం 12:9 వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాకంఠ సర్పము పడదోయబడను, అది భూమి మీద పడదోయబడను, దాని దూతలు దానితో కూడా పడదేయబడ్డవి. హల్లెలూయా. ఎట్లా వాడు ఘనపరుచుకున్నాడు, నాకే అన్ని తెలుసు అన్నాడు. వాడు ఎంతో ఆంకనముతో అక్కడ రాజుగా నిలబెట్టిన వాడు దేవుని కంటే ఎక్కువ ఆశపడ్డాడు. ఈరోజు లేరా? బీదలైన మనకు ఎన్ని ఆశలు ఉన్నాయంటే, త్వరగా ధనవంతులు కావాలా, త్వరగా పని చేయకుండా ధనవంతులు కావాలా అనే ఆశ ప్రతి బీదకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవుని చిత్తం ఏది ఉన్నదో అది చేయాలి అని అడగాలి. ఏమడగాల? నీ చిత్తం ఎలా ఉన్నదో అలా నన్ను నిలబెట్టుకోవాలి. కానీ చాలా మంది రాత్రికి రాత్రే ధనవంతులు కావాలని ఆశపడతారు. రాత్రికి రాత్రే బంగ్లా కావాలి, రాత్రికి రాత్రే కారు కావాలా. దురాశ ప్రాణానికి నష్టం. కానీ ఎప్పుడు అడిగినామా, దేవా నీ చిత్తం ఉన్నంత నాకు
పోయిన వారం అయ్యగారు ఏం చెప్పాడు, సొలొమోను నీకేం కావాలో అడుగు అని అన్నాడు. నీకేది అడిగితే అది నీకు ఇష్టానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు సొలొమోను అడిగితే ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? జ్ఞానం ఇవ్వమన్నాడు. హల్లెలూయా. ఏం మనిషి అయ్యా, ధనం కోరుకుంటావు అనుకున్నా, లేకుంటే ఏదన్నా కోరుకుంటావు అనుకున్నా, భూములు కోరుకుంటావు అనుకున్నా, నువ్వేం అడుగుతున్నావు? జ్ఞానం ఇవ్వమన్నావు. జ్ఞానం ఇస్తే అన్ని సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. మొట్టమొదట మనిషికి ఏం అవసరం? జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం ఉన్నదనుకో అన్ని సమకూర్చుకోవచ్చు. జ్ఞానం లేని వాడిని ఏమంటారు తెలుసా? పిసోడు అంటారు. అంటారా? అన్నరా? ఆడ పిసోడానికి ఏం తెలియదా అంటారు. తాగుబోతో ఏమంటారు? జ్ఞానం లేని వాడు అంటాడు. ఆడు ఎంత మంచి మాటలు చెప్పినా వాని మాట నమ్మరు. మోసం చేసే వాని మాటలు నమ్ముతారా? ఆడు నిజంగా చెప్పినా మోసం చేసేవాడిని ఏమంటారు అంటే ఇడు మోసగాడు అని మాట నమ్మొద్దు అంట. ఒకరోజు అలాగనే జరిగింది. ఒక ఇంటికి అగ్గి తగిలింది. వాడు వచ్చి వాళ్ళ ఇంటి వారితో చెప్తాడు, మీ ఇంటికి అగ్గి తగిలింది, నీ మాటలు నమ్మమురా అని అన్నారు. ఇంకొకటి జరిగిందట, మీ ఇంట్లో ఇప్పుడు దొంగలు వాడి వెళ్ళిపోయారు, తలుపులన్నీ బలగొట్టారని ఆ ఊర్లో చెప్తే అని మాట నమ్మలేదు. సత్యమైన మాటలు నమ్మేది లేదు. ఎందుకు? వాడు ప్రతిసారి అబద్ధం ఆడతాడు, మోసపరుస్తాడు. ఈ మోసగాడు ఎవడంటే ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు సైతాన్ గాడు తోయబడ్డాడు, ఆకాశము నుండి తన్నబడ్డాడు. వానితో పాటు కొన్ని సమూహం దూతలు కూడా వచ్చినాయి. అవే రాజకీయం చేస్తున్నాయి ఇప్పుడు మన మీద. ప్రార్థన చేయనియ్యి, నీవు కూడా మా లెక్క ఉండు, నీవు కూడా మా జీవితం లాగానే ఉండు అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వానికి లోబడ్డవా నీ జీవితంలో వర్ధిల్లలేవు. హల్లెలూయా. నీ జీవితము ఆశీర్వదించబడలేవు. అందుకే దేవుని ఏం అడగాలంటే, దేవా నా జ్ఞానం ఇవ్వు, ఏ రీతిగా జీవించాలనో నా జ్ఞానం ఇవ్వు, ఏ ప్రకారంగా నడవాలనో జ్ఞానం ఇవ్వు, ఏ రీతిగా మాట్లాడాలనో నా జ్ఞానం ఇవ్వు, ఎలాంటి పని చేయాలనో నా జ్ఞానం ఇవ్వు అని దేవుణ్ణి జ్ఞానం అడిగితే ఆ జ్ఞానమును పొందుకొని దాని ప్రకారంగా నడిస్తే ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఆశీర్వదించబడతామా లేదా? జ్ఞానము కావాలనా లేదా? మనకు జ్ఞానము కావాలా, బుద్ధి కావాలా? అప్పుడే మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాం. సొంత ఆలోచనలు ఏమైతే తెలుసా? సొంత ఆలోచనలు, ఇది అంతా నాకు తెలిసే, ఇది నాకు మొత్తం తెలిసే, నేను స్టడీ చేసినాను, నాకు అన్ని తెలిసానంటే ఆడు మోసపోతాడు. ఎందుకు మోసపోతాడు? ఆయనకి ఒక కాపరి లేడు. మీరు చూడండి, ఒక కారు తయారు చేసేవాడు కూడా దేవుణ్ణి జ్ఞానం అడుగుతాడు. ఒక ప్లేన్ తయారు చేసేవాడు కూడా దేవుణ్ణి జ్ఞానం అడుగుతాడు. అయ్యా నేను ఇది తయారు చేస్తున్నా, ఈ దేశంలో ఇది పాస్ కావాలా, ఫెయిల్ కాకూడదు. మీరు చూశారా? ఒక ఓడ, అందమైన ఓడను తయారు చేశాడు. చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఓడ తయారు చేసినప్పుడు ఆ ఓడ వ్యక్తి ఏమన్నాడు, నా జ్ఞానముతో కలగజేసినానన్నాడు. కానీ వేల మంది అందులో నిలబడి కూర్చుండి వెళ్ళిపోయినప్పుడు అది బరుపు కొండను ఢీకొట్టి ఏం జరిగింది? అది సముద్రంలో నాశనం అయిపోయింది. అంటే దేవుని జ్ఞానము చొప్పున నడిపించిన ఎన్నో ఓడలు ఇప్పుడు నడుస్తలేవా? ఎన్నో ప్లేన్లు నడుస్తలేవా? ఎన్నో ట్రైన్లు నడుస్తలేవా? వాళ్ళు ఏం కోరుతున్నారు? జ్ఞానము కోరి పని చేస్తున్నారు. నువ్వే పని చేసినా జ్ఞానమును అడగాల. ఆ జ్ఞానమును అడిగి నువ్వు పొందుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇదంతా మనది కాదో, ఆయన ఇచ్చిందని నమ్మాలా. ఇప్పుడు అదే వ్యక్తి దగ్గరికి వెళ్దాం, యోబు దగ్గరికి వెళ్దాం. యోబు మొదటి అధ్యాయము యేసయ్యా మీకు స్తోత్రం. 6వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొక్కటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. వారితో కలిసి వచ్చినట్టు అపవాది. చూడండి, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిదివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిదినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలు. హల్లెలూయా.
దేవుని దగ్గరికి భూమి మీద ఉండి దూతలు ఆయన సమీపములోనికి వెళుతున్నాయి. ఆ త్రోవలో వీడు గూఢంగా వాళ్ళతో వెళ్ళాడట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళాడు. చూశాడా? వాడిని తన్ని పడేశాడు దేవుడు. నువ్వు వెళ్ళురా అన్నాడు, పడగొట్టాడు. నీ జీవితం నాశనం అని చెప్పాడు. కానీ ఆడు భూమి మీద ఏలుటానికి వచ్చినాడు, అందరిని నాశనం చేస్తున్నాడు, రోగాలు పెడుతున్నాడు, ఎన్నో వ్యాధులు, షుగర్ వ్యాధులు, ఎన్నో బలహీనలు అయిపోతున్నారు చాలామంది. మన మధ్యలో ఒక సిస్టర్ ఫోన్ చేసి, నా శరీరం అంతా నొప్పిగా ఉన్నదంటుంది. అంటే బలము లేని స్థితిలో, మనిషి బలంగా ఉన్నా కానీ బలము లేదట. ఏమైపోతున్నది? సైతాన్ గాడు అంతా తింటున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా కాకూడదని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే వాడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమని అడుగుతున్నాడు? నువ్వెవర్రా, ఇక్కడికి నువ్వేలా వచ్చినవురా అని అడిగితే ఏం చెబుతున్నాడట? భూమిలో అటు ఇటు తిరుక్కుంటా, జాడలు పట్టుకుంటా నేను నీ దగ్గరికి వచ్చినా అని అంటున్నాడు. మన దగ్గరికి రాడా? యేసయ్య ఆయన దగ్గరకు పోయి వ్యాధం పెట్టుకుంటానికి, ఒక వ్యక్తిని తీసుకునటానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరిని తీసుకుంటానికి? యోబును ఓడగొట్టాలా, యోబును కథం చేయాలా. నీతిమంతుడైన ఆయనను బడగొడితే అయిపోయినట్టే అని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి దేవునితో ఏమడుగుతున్నాడు చూడండి. అప్పుడు అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబును సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. హల్లెలూయా. ఎంత ఆయనకు సాక్ష్యం ఉన్నది చూడండి. యోబుకు దేవునితో సంబంధం ఎలా ఉన్నది? యథార్థవంతుడు, భూమి మీద అలాంటి వ్యక్తి ఏ ఒక్కరు కూడా లేడు. హల్లెలూయా. అంత మంచి వ్యక్తి మీద నువ్వు ఎట్లా కన్ను పెట్టినావు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనుషులమైన మనము ఏ పాటి వారం? ఒక భక్తుడు ప్రతి దినము పిల్లల కొరకు అర్పణ చెల్లించేవాడు, ఉదయకాలము కుటుంబం కొరకు ప్రార్థించేవాడు, ప్రతి ఏడాది పొట్టేల్ను అర్పించేవాడు. ఏది మొదటిగా జన్మించినదో దానిని బలి అర్పించి కుటుంబం కొరకు ప్రార్థన చేసేవాడు, నైవేద్యములను ఇచ్చేవాడు. ఈరోజు ఇస్తున్నామా మనం? క్రిస్మస్ పండగ పెద్దది వస్తుంది, ఒక మాకే నేను ఇస్తాను ఒప్పుకుంటున్నామా? బలి అర్పిస్తున్నామా దేనన్నా దేవునికి? బీదలకు ఇవ్వగలుగుతున్నామా? లేదు. మన ఇల్లు మనం బాగుంటే అంతే చాలు, మనం వస్త్రాలు కొనుక్కుంటే చాలు. లేని వారికి ఇస్తున్నామా? ఇస్తలేము. ఆ కాలములో యోబు ఆయన దగ్గర ఉంటున్న బీదలందరినీ పోషించేవాడు. హల్లెలూయా. వేలాది మందికి బట్టలు కొనిచ్చేవాడు. ఆ గ్రామములో అధికమైన ఆస్తి గలవాడు, ఆయన నమ్మదగిన వాడు. ఈ ఆస్తి అంతా ఎట్లొచ్చిందంటే దేవుణ్ణి నమ్మి విశ్వాసములో ఉన్నాడు కాబట్టి ఆస్తి అంతా దేవుడు ఇచ్చినాడట. చదువు ఇంకేమంటుండంటే, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట గమనించండి. సాతాను గాడు దేవునితో ఏమన్నాడు? నీ హస్తమును చాపి ఆయనకు కలిగినదంతా తీసివేయమన్నాడు.
దేవుడు సాతాన్ గారితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయనకున్నదంతా నీ అంశములో ఉన్నది, నీ వంశములో ఉన్నది, కానీ ఆయనకు ప్రాణహాని కలుగ చేయకుండా. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆస్తిని దేవుడు తీసుకున్నట్ట, సాతాన్ గారు తీసుకున్నట్టు ఒకసారి గమనించండి. సాతాన్ గారు దేవుడితో ఏమన్నాడు? ఆయన కలిగినదంతా నీ హస్తమును చాపి, చదివే మళ్ళా ఏమన్నా, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి, చాలు, నీ ముఖం ఎదుటనే దూషించును, నువ్వు ఇప్పుడు తీసేస్తావా, తీసేయి, నీతో అవుతుందా అని దేవునితో వాదం పెట్టుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదంతా నీకు ఇచ్చినాను, నువ్వేం చేస్తావో చేసుకపోయా. ఎంత విశ్వాసం ఉన్నది యోబు మీద దేవునికి? ఆ విశ్వాసం మన మీద ఉండాలా? సాతానుగాడు మన మందిరంలోనికి కానీ, మన ఇంటికి కానీ, మన హృదయంలోకి కానీ వచ్చినప్పుడు, నా కుమారుడు నా కుమార్తె ఓడిపోదు, నువ్వేం చేస్తావో చేసుకపో అని దేవునికి మన మీద విశ్వాసం ఉన్నదా? హల్లెలూయా. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం నీకుంటే చాలు అని అన్నాడు. ఆ విశ్వాసం అన్న మనకు ఉండాలా? యోబు మీద ఎలాంటి విశ్వాసం పెట్టినాడంటే, నువ్వు వెళ్ళు, కానీ ఆయనకు ప్రాణహాని కలుగ చేయకు. అప్పుడు అంతా నష్టమైపోయింది. యోబు దగ్గర ఉన్నదంతా తీసివేశాడు. అప్పుడు ఏమంటుండంటే 11వ వచనంలో, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అంటున్నాడు. దేవుడిచ్చేవాడు కాబట్టి తీసుకోవచ్చు. ఇంతకుముందు దావీదు కీర్తనలు ఏం చదివినాము? ఆకాశము ఆయన అంశములో ఉన్నది, సూర్య చంద్రులు ఆయన చేతిలో ఉన్నాయి, ఎలా చేస్తే అలా చేయగలుగుతుంది. అవన్నీ స్తుతిస్తున్నాయి, యోబు కూడా స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. 12వ వచనం, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మీ దగ్గరికి ఒకవేళ వస్తే భయపడకండి. దేవుని యొక్క ఆత్మ మీతో ఉన్నది. ఆయన ఛాలెంజ్ చేసినాడు, నీ ద్వారా ఏం జరగదో. ఇంకొక మాట అంటుండే ఇక్కడ 21వ వచనంలో ఏమంటుంటే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఉన్నదై ధైర్యం ఎవరికన్నా? సపోజ్ నీకు అన్ని ఇచ్చినాడు, పోయినాయి అన్నీ. 10వ భాగం ఇస్తున్నావు, నెలకు వారం కానుకలు అర్పిస్తున్నావు, అన్నీ బాగున్నాయి. నీ పిల్లలను తీసుకెళ్ళాడు, నీ తోట అమ్ముడు పోయింది, నీకు రోగం వచ్చేసింది, బలహీనగా ఉన్నావు. ఎప్పుడన్నా అంటమా, దేవా ఈ శరీరము నీవు ఇచ్చిందేనయ్యా, నా పిల్లలు నీవిచ్చిన వారేనయ్యా, ఇదంతా నీ అంశంలో ఉన్నదయ్యా, నీవే తీసుకున్నావు, నీకు స్తుతి కలుగును గాక అనే గుండె ఉంటుందా? అబ్రాము చేశాడు. ఏకైక కుమారుడు నీకు ఏడంగా ఇచ్చినా ఇప్పుడు నాకు ఇయ్యవు. భలే దేవుడవయ్యా నువ్వు, భలే యెహోవయ్యా నువ్వు. 100 సంవత్సరాలకు ఇచ్చినావు, 10-15 ఏళ్ళనే మళ్ళా నువ్వు పిలుస్తున్నావు. ఎలా సాధ్యమయ్యా అన్నడా? అనలే. నువ్వు ఇచ్చినావు, నువ్వు కోరుతున్నావు, నేను తీసుకెళ్తా. దుఃఖం లేదా? భారమైన దుఃఖం యోబు అబ్రాముకుండే. డాడీ
మనం బలి అర్పించడానికి వెళ్తున్నాం కానీ పొట్టేలు ఎక్కడుంది డాడీ అని అంటే గుండె కదిలిపోతున్నది. అబ్రాహాముకు ఏడుస్తున్నాడు. అందులో ఆయనతో వచ్చిన వారిని ఆ కొండ కింద ఉంచాడు. డాడీ, కత్తులు తీసుకుపోతున్నాము, బలి అర్పించాలంటున్నావు, ఇద్దరమే వెళుతున్నాము, ఎక్కడుంది డాడీ పొట్టేలో అని అడిగితే ఆయన సిద్ధపరచుకుంటాడన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుండె కరిగిపోతున్నది, డపా డపా కొట్టుకుంటున్నది, నా కుమారుని నేను ఎలా బలి అర్పించాలని. కానీ దేవుని మాటకు లోబడితేనే నడుస్తుంది, లేకుంటే నేను బ్రతకను. నన్ను పిలిచిన వానికి లోబడితేనే నేను బ్రతుకుతాను అని ఆలోచించి నిర్ణయం తీసుకొని బలి అర్పించడానికి వెళ్ళాడు. కన్న కుమారుణ్ణి ఈరోజు నా ఎత్తైన కుమారుణ్ణి అడిగితే నేను తీసుకెళ్ళి వెళితే ఈరోజు ఉన్నవారు ఎలా ఉంటారో తిరిగి పడతారు. ఎవడు దొరకలేదా? ఎందుకు కన్నావు నన్ను, చంపడానికి కన్నవా అని తిరగబడతారు. కానీ అబ్రాహాం కుమారుడు అలా జరగలే. తగ్గించుకున్నాడు. తండ్రి, చేతులు గడితే తగ్గించుకున్నాడు, కాళ్ళు గడితే తగ్గించుకున్నాడు, లేబట్టి పండబెట్టినప్పుడు కట్టెల మీద తగ్గించుకొని నీ ఇష్టము డాడీ అని అన్నాడు. ఎంత మంచి ప్రేమ చూడండి. తండ్రికి ఎలాంటి ప్రేమ ఉన్నదో కుమారునికి అలాంటి ప్రేమ దేవుని మీద కలిగింది. ఆయన నన్ను సృష్టించి నడిపించినాడు కాబట్టి రమ్మంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. అదే మాట యోబు అంటున్నాడు, అయ్యా, తల్లి గర్భంలో నిర్మించింది నీవేనయ్యా. వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చినా, పోయేటప్పుడు ఏం తీసుకుపోతానయ్యా. ఏ ఆధారము నాకు లేదో, సమస్తము నువ్వు ఇచ్చింది కాబట్టి తీసుకెళ్ళు, నీ ఇష్టము ప్రభువా, నీకు స్తుతి కలుగును గాక అని అంటున్నాడు. ఆయనను స్తుతిస్తున్నాడు. ఇంకా మనకు అలాంటి ప్రేమ ఉన్నదా? ప్రార్థన చేసినప్పుడు పని లేకుంటేనే, ఇంత ప్రార్థన చేస్తున్న పని లేదు, జాబ్ లేదు, నిరాశ పడిపోతారు. ఈరోజు నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, నా భర్త మారటం లేదు ఇంకా కూడా, కానీ మందిరానికి మానివేసే భార్య లేరా? నా కుటుంబం ఇంత ప్రార్థన చేయంగా నేను ఉపవాసం ఉండి వారం ఉపవాసం ఉండి నైవేద్యము చేస్తూ ఆయనను ఆరాధించిన నా కుటుంబం నాశనం అయిపోతుంది. ఇంకా కూడా ఎందుకు వెళ్ళాలని నిర్ణయించుకునే కుటుంబాలు లేవా? ఉన్నాయి. ఆపద ఉన్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు, ఆపద తీర్చివేసినప్పుడు దూరమైపోయి, దేవునికి దూరమైపోయి జీవిస్తున్న కుటుంబాలు లేవా? ఆశీర్వదించినా తప్పే, ఇవ్వకపోయినా తప్పే. అసలు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు నిలబడాల ఖచ్చితంగా. వర్షకాలం వచ్చింది, చాలా వర్షం కొడుతుంది, ఏం చేయగలుగుతాం? నీళ్ళు వచ్చినా ఏం చేయగలుగుతాం? ఇండ్లు ఊరిచినా ఏం చేయగలుగుతాం? ఆ టైంలో ఏం పని చేయలేం. కానీ ఓపిక కలిగి, స్థానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తాం, తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేయాలి. ఈ వ్యాధి నుండి నేను ఎలా తప్పించబడతానని ప్రార్థన చేయాలి, అడగాలి దేవుణ్ణి. ఈ బాధల నుండి నేను ఎలా తప్పించబడతానని అడగాల దేవుణ్ణి. లేదు, అడుగులేదు. సేవకుని చెప్తారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లలకు మంచి స్థలంలో సీటు రావాలని సేవకునికి చెప్పి మందిరానికి రారు, సేవకునికి చెప్పి ప్రార్థన చేయరు.
ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఎలా దేవుడు ప్రార్థన వింటాడు? ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నీవిచ్చినవు నీవు తీసుకెళ్ళినవు, నీ చిత్తమే నెరవేర్చు అని అంటున్నాడు. అలాగ మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నీ ఇష్టమైతే నా పిల్లలకు మంచి స్థలంలో సీటు ఇవ్వమని ప్రార్థన చేయాలా, నీకు ఇష్టమైతే మంచి పనినివ్వని ప్రార్థన చేయాలా, నీకు ఇష్టమైతే నా అప్పును త్వరగా తీర్చేయమని ప్రార్థన చేయాలా. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. అడుగుతారు, ఎలా అంటే బాకీ ఉన్నట్టు అడుగుతారు. ఇయ్యు, నా అప్పును తీర్చాల, డబ్బు ఇవ్వు అని ప్రార్థనలు అడుగుతారు. ఎలా అడుగుతారు? ఈ రోగం తీసేయి, నాకు ఇప్పుడే తీసేయి అని అడుగుతారు. అప్పిచ్చినట్టే అడుగుతారు. అప్పిచ్చినోడిని యజమానుడు వచ్చి ఎట్లా అడుగుతాడు అట్లా దేవుణ్ణి అడుగుతాడు. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసి అడిగితే ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసేవారు లేరు, అలా నడిచేవారు లేరు ఈరోజు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన అసలే కాదు. ఆ ప్రార్థన వినడు దేవుడు. ఇలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. యోబు ఎలాంటి ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థన ఇదే. యోబు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్దాం. 5వ వచనంలోకి వెళ్తే అక్కడ ఏమంటుండంటే, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపోవుననెను. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గాడు చూడు ఓడిపోతున్నాడు. ఇక ఎంత చేసినా ఏం చేసినా ఆస్తంతా పోయింది, ఆయన ఓడిపోతలేడు. యోబు పడిపోతలేడు, కుంగిపోతలేడు. అవి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, సార్ ఒక్కసారి నీ చేయి చాపయ్యా, శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఇరిచేయిగా, హానికలుగా చేయి ఆయనకు. ఇప్పుడు నిన్ను నీ ముఖం ముంగటనే నిన్ను ఊంచుతాడుగా, నిన్ను దేశిస్తాడు అని సాతాను గాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అది కూడా దేవుడు చేశాడు తెలుసా? చదవండి, ఏమన్నాడు తెలుసా? 7వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. హల్లెలూయా. ఎంత బాధ అండి! కాలు కింద పెట్టి నడపలేడు, కాలు కింద పెడితే పుండ్లు, పండుకుంటే ఈ పన్ని పుండ్లు, కూర్చుంటే రక్తాలు కారుతున్నాయి. ఎంత బాధ అనుభవిస్తున్నాడు యోబు చూడండి. అయినా దేవుణ్ణి దూషించటం లేదో, తగ్గించుకుంటున్నాడు. ఒళ్ళంత పుళ్ళు, రక్తము కారుతున్నది, ఈగలాలుతున్నాయి ఉళ్ళ మీద. ఈ లోకములు ఉండగా నరకాన్ని అనుభవించినాడు యోబు. ఎంత కష్టపడ్డాడు చూడండి. మనకస్తే ఆ బాధ అసలు జయించగలుగుతామా? ఎక్కడున్నావయ్యా అని అడుగుతాం. ఏం చేస్తున్నావయ్యా? నా ప్రాణం పోతుందంటే తీసుకున్న ప్రాణం నాకు వద్దు అని అంటావు. నేను బ్రతకనయ్యా, తీసుకున్న ప్రాణాన్నిగా. నా పిల్లలు నా దగ్గరికి వస్తలేరు, నా భార్య నన్ను చూస్తలేదు, నాకు ఏ ఆధారం లేదు, నా స్నేహితులు నన్ను చూస్తలేరు, ఒంటరి వాడిని అయిపోయాను, తీసివేసుకున్న ప్రాణాన్ని అని ఏడరాయిగా. ఈరోజు పడక మీద పండుకున్న ముసలి వాళ్ళని చూడండి. ఆన్నే మోషించి ఓ లాటరింగ్ అయిన వారిని చూడండి. ఏమంటారు తెలుసా? ఆ దేవుని మీద మన్నువాడా, నన్ను ఎందుకు ఇంకా బ్రతికిస్తున్నాడు? నా పిల్లల చేత నేను పని చేయించుకుంటున్నా, నేను ఎందుకు బ్రతుకుతున్నా అని ఏడుస్తారు. ఎప్పుడు ఏడుస్తారు తెలుసా? పడకకే పరిమితమైనప్పుడు. సాధలేరు. మొన్న ఒక సిస్టర్ వచ్చి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అన్నయ్య మా అమ్మమ్మ
చాలా బాధగా ఉందన్నయ్య, అసలు భోజనం చేయగలుగుతలేమన్నయ్య అని అంటున్నారు. ఏమైందమ్మా అంటే, ప్రార్థన చేయండి అన్నయ్య, దేవుడు త్వరగా ఆమెను తీసుకెళ్ళాలా. ఎంత బాధ. ఆమె ఈ కాలు రెండులో ఇరిగిపోయింది, చేతు ఇరిగిపోయింది. దాదాపుగా 97 ఏళ్ళు అయిపోయినాయి. ఆమె బ్రతికింది. ఆ మంచంలో పడి కాలు గింత చేతు గింత అయిన ప్రాణం ఉన్నది, మాట్లాడుతున్నది. అయితే లాస్ట్ మూమెంట్లా ఈ పడిపోయిన తర్వాత ఆకలైన భోజనం చేయటం లేదు. ఏమైంది అమ్మమ్మ, నువ్వు అన్నం తింటలేవు అని ఈ మనుమరాలు పోయి అడిగితే ఏమంటుంది తెలుసా? మీతో నేను సాకరి చేపించుకుంటున్నా కదా, నేను త్వరగా చనిపోవాలని ఈ అన్నం తినడు బంద్ చేసిన అని అంటుంది. సావు మీద విరోధి పుట్టింది కదా, చాలా ఇక బ్రతుకు నాకు అని ఏడుస్తాను. కానీ యోబు యవనస్తుడు, ఆస్తి గల్లవాడైంది, అన్నీ పోయినాయి. కానీ శరీరం అంతా బాధగల పుండ్లున్నాయి. కానీ దేవుని దగ్గర ఏమంటుండు తెలుసా? నువ్వు ఇచ్చినది నువ్వు తీసుకెళ్ళినవు, ఇది అంత నాది కాదు, నా ప్రాణము తీర్చడానికి ఒకనికి అధికారము లేదు, నా ప్రాణము ఉంచడానికి ఒకనికి అధికారము లేదు, అది నీకే ఉన్నది. హల్లెలూయా. అలాగా యోబు ఉంటున్నాడు. కింది వచనం మీకేమంటుండంటే 8వ వచనం చదువు. అతడు ఒళ్ళు గోకుటకై చిన్న పెంక తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థవంతునవై దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను. అబ్బా, హల్లెలూయా. ఎంత బాధాకరమైన వ్యక్తి చూడండి. భార్య భర్త ఒక్క శరీరం అంటారు, అవునా కదా? భార్య భర్త ఒక్క శరీరము. ఎందుకు? ఆదాము ఎముక నుండి తీయబడ్డది కాబట్టి ఒక్క శరీరము. ప్రేమ ఉంటుంది భార్యకు భర్త మీద. కన్నా భార్య వచ్చి ఏమంటుంది తెలుసా? ఎంత భయంకరమైన మాటలు అంటుంది తెలుసా? ఆయనను నిందిస్తూ ఆ మాట మాట్లాడుతుంది. ఇక చాలు, నువ్వు బ్రతికిన కాడికి ఇంకా ఎంతకాలము నీతిమంతునిగా ఉంటావు అని అంటుంది. ఉండగలుగుతాం మనం అట్లా? అలాగా ఉండాలా, అలాగ బ్రతకాలా. నీతిమంతునిగా బ్రతుకుతే నీకే హాని ఇంకా కలగదుగా. ఈ లోకములో నువ్వు బలహీనుడిగా ఉన్నావు కావచ్చు, ఈ లోకంలో బాధలు అనుభవిస్తున్నావు కావచ్చు, ఆయన లోకంలో బాధలు లేవుగా. ఆయన లోకంలో బాధలు లేవు. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి. అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థవంతును వదలకుండా నొందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మన్నదే. ఎంత బాధ అయింది కావచ్చు ఆమెకు చూడండి. అంటే ఆ కురుపులను, ఆ శరీరాన్ని చూసి, ఆ ఒళ్ళును గోక్కొనటం చూసి, ఆ బోడిదంతా పూసుకునటం చూసి ఆమెకు బాధ కలుగుతున్నది. ఆ బాధ ఎంత బాధ అంటే, ఎందుకు ఈ బ్రతుకు, ఇక చాలు. అప్పుడు యోబు ఏమంటుండో తెలుసా? 10వ వచనం. అందుకు అతడు మూర్ఖురాలు మాటలాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. ఇక్కడ ఒక్క మాట గమనించండి. ఆస్తి వస్తేనేమో దేవుణ్ణి ఆరాధించాలా ఆయన అంటున్నాడు. సంపద వచ్చినప్పుడేమో దేవుడు కావాలా, అన్ని ఉంటే దేవుణ్ణి ఆరాధించాలా, మంచి దేవుడు అనాలా. మరి రోగం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి దూషిస్తామా?
అది అద్దు అని అంటున్నాడు. అలా చేయకూడదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు. దీన్ని కూడా అనుభవించాలా. హల్లెలూయా. ఏం అనుభవించాలన్నట? బలహీనతలు కూడా అనుభవించాలా, రోగాలు కూడా అనుభవించాలా, అప్పుల బాధలు కూడా అనుభవించాలి. ఈ లోకములో ఎంతోమంది మోసం చేసిన ఓపికతో మనం జయించాలా. ఎంతోమంది మనల్ని నిందించిన, ఎంతోమంది మాంత్రికులు బలహీనపరిచిన మనము జయించాలా. హల్లెలూయా. మేలును కోరిన వారనము కీడును కూడా అనుభవించాలా. అప్పుడే వరదిల్లుతాము. హల్లెలూయా. ఆఖరి మాట ఏమంటున్నాడు? అదే మాట అనుభవించ తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. ఇన్ని నష్టాలు వచ్చినా ఆయన నోటి మాటలతో పాపము చేయలేదట. అలాగనే ఆఖరి మాటకి వెళితే మరలా సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో మనం అన్నిటినీ కోల్పోయినా ఒక్కరోజు దేవుడు మనల్ని బ్రతికిస్తానని దేవుడి మాటలు మాట్లాడు. దావీదు కీర్తనలు ఇది చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒక మాట. దావీదు కీర్తనలు 145:14 వచనం. 145:14 వచనంలో ఈ మాట ఏమంటుందంటే, ఒక మాట చదవండి. 145:14. యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మొట్టమొదట యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. యోబు పడిపోయాడు, కుంగిపోయాడు. పడిపోయినప్పుడు ఉద్ధరించాడు, ధైర్యపరిచినాడు, పడిపోనీయలే. కుంగిపోతున్న వారిని లేవనెత్తేవాడు. ఈరోజు నువ్వే విషయంలో కుంగిపోతున్నావు? నీకున్న వ్యాధి పోవటం లేదని కుంగిపోతున్నావా? నీ దగ్గరికి దేవుడు వస్తున్నాడు. ఎలా ఈ రోగం పోదని ఒకవేళ అనుకుంటున్నావా? నీ దగ్గరికి దేవుడు వస్తున్నాడు ఈరోజు లేపటానికి. ఈరోజు ఈ సమస్యలను విడుదల పొందలేని అనుకుంటున్నావా? దేవుడి రోజు నిన్ను లేపటానికి వస్తున్నాడు. ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ లోకములు ఎంతకాలం అనుభవించాలని ఒకవేళ చింతిస్తున్నావా? దేవుడు నిన్ను లేపటానికి వస్తున్నాడు. ఈ విధంగా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నాను, నీ జీవితాన్ని కట్టుకో, నీ జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా నడిపించుకో. ఎందుకంటే దేవుడు అంటాడు, మన మాట మంచు గురిచినప్పుడు ఏ రీతిగా నీళ్ళు వస్తాయో, ఎండ తెరిచినప్పుడు ఎండిపోతే ఆ మనసు అంత ఎండిపోయినట్టు మనం కూడా ఎండిపోతామాట. మంచిది ఉంటేనేమో సంతోషంగా ఉంటామాట, మంచిది లేకుంటే ఏడుస్తానే ఉంటామాట. అంటే మనసు కురిచినప్పుడు భూమి అంతా పచ్చిగా కనిపిస్తుంది, ఎండిపోయినప్పుడు ఎండొచ్చినప్పుడు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఒక కాలం అలా రావచ్చు, ఇలా రావచ్చు, కానీ వీటిని జయించినప్పుడే ఆయన రాజ్యములో ఉంటాము. హల్లెలూయా. ఆయనను అనుభవించాలంటే దేవుని చిత్తానుసారంగా నడవాలని దేవుని వాక్యము చదివిస్తుంది. ఇక్కడ ఒక మాట అంటుండే, ఒక మాట చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. 27 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని
ఓ వైపునకు రెండవ చెంప కూడా తింపుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వారిని నీ అంగిని కూడా ఎత్తుకొని పోనిమ్ము. అడ్డగింపకము. అడుగు ప్రతివానికి నీ సొత్తు ఎత్తుకొని పోవాని ఎత్తువాని దాని మరలా అడగవద్దు. హల్లెలూయా. సైతాన్ గాడు అన్ని ఎత్తుకపోయాడు. యోబు నాకు ఇయ్యని అడగలే, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని వెళ్ళాడు. ఈ లోకములో నిన్ను ఎంతో మంది పీడిస్తారు, ఈ లోకములో ఎంతోమంది నిన్ను బలహీనపరుస్తారు. కానీ దేవుడు ఏమంటుంటే, నేను మీతో నేను చెప్పినది ఏమనగా మీరు వినండి అని అంటున్నాడు. మీతో చెప్పిన ప్రతి మాట గ్రహించండి అని అన్నాడు. ఈరోజు విన్న మాటలను మీరు గ్రహించండి. ఈరోజు విన్న మాటలను మీరు నమ్మకంగా గ్రహించి దాని ప్రకారంగా ప్రార్థన చేస్తే, అడగకండి ఇది కావాలి అది కావాలని, కానీ ఇష్టమైతే ఇవ్వ ప్రభు అని అంటే ఆస్తికర్తగా నిన్ను చేస్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసమును బలపరచుకో, జ్ఞానమును సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో, వివేకమును సంపాదించుకో, అప్పుడు అన్ని నీకు సమకూస్తాడు. హల్లెలూయా. అలాంటి జీవితం కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తాం. ఎందుకంటే ఈరోజు మనకెంతో ప్రేమగల దినమునిచ్చాడు, అమూల్యమైన దినమునిచ్చాడు. వీటి యందు ఆనందించాలా. మనం అన్ని దేవుని సన్నిధిలో పంచుకోవాలి. ఎక్కడ నిందించద్దు. యోబును నిందించడానికి భార్య వచ్చిన మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా. మనము దేవుని బిడ్డలమమ్మా. మనకు ఆస్తి ఇచ్చినప్పుడు ఆయనను ఘనపరుచున్నాము. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయనను ఘనపరచకుంటే నడుస్తుందా? ఘనపరచాలా, మహిమపరచాలా అని బాధల్లో కూడా ఆయనను మహిమపరచాడు. మనం మహిమపరచాలి ఆయనను, మనమందరము స్తుతించాలి ఆయనను, ఆయనను ఘనపరచాలా. హల్లెలూయా. బాధలు ఎప్పుడు మన ఎంట ఉన్నను అవి పోతాయి. శత్రువులు ఎప్పుడు మన ఎంట ఉన్నను వాళ్ళు పోతారు. కానీ ఎల్లకాలం ఉండేది ఎవరంటే ఎవరు? తండ్రి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? మీ బాధలన్నిటి నుండి నేను విడుదలిస్తాను, మీ శత్రువులను మీకు దూరం చేస్తాను. ఆఖరి మాట ఏమన్నాడు మనతోని? ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు. హల్లెలూయా. మీరు పడిపోయినా ఆయన మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, పలకరిస్తాడు, భయపడకుండా ధైర్యం చెప్తాడు. ఆయన ఉన్నాడని నమ్మండి, మీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. మన జీవితాన్ని కట్టుకోవాలా, పడిపోకూడదు, ఎక్కడ పడిపోకూడదు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన శరీరంలో ఉన్నాడు. ఆయన ఆలయముగా మనం మార్చుకొని ఆయనను మనలోనికి చేర్చుకుంటే అపవాది ఏం చేయలేడు. అపవాది జల్లడా ఊపినట్టు మనల్ని ఊపుతాడో, పడిపోండి అని అంటాడు. గింజలను మనం వేరుపరిచి కచ్చరను ఎలాగా బయటికి వెళుతుందో అలాగ మనల్ని గాలిస్తాడటాడు, జల్లల్లో పెట్టి గాలిస్తాడు. భయపడకండి. పనికిరాని అన్ని పోతాయి, కానీ పనికొచ్చి మనము పవిత్రంగా ఉండాలి. హల్లెలూయా. పవిత్రురాలుగా ఉండాలా, పవిత్రుడుగా ఉండాలా. అప్పుడు ఆ జల్లెల్లో వెరుక్కొని పోనే పోవో. మంచివి పోతాయి అమ్మా. పనికిరాని పొట్టే పోతుంది, పరికిరాని విత్తనాలు పోతాయి. చూడండి, మనం అడ్లు తూర్పుల పడతాం. ఎంత బలంగా ఉన్న అడ్లు ఉన్నాయో అవి ఆన్నే పడతాయి, కానీ కొన్ని గట్టి తప్పలు ఉంటాయి, అవి కూడా బయటపడిపోతాయి, గాలికి కొట్టుకపోతాయి. ఎందుకు? బలం లేదా వీటికి. బలం ఉన్నది మనకు. ఎక్కడుండాలా? నిలకడగా ఉండాలా. హల్లెలూయా. నిలకడగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు, మహోన్నతుడమైన యేసయ్యా, నీకు వందనాలు. మాటలు నీవు ఇచ్చినావు, అతి శ్రేష్టమైన మాటలు ఇచ్చినావు అయ్యా. సీమోను గురించి మాట్లాడినా, సాతాను కొరకు మాట్లాడినా, వాడెక్కడ ఉండొచ్చో మాకు తెలియజేశావు. వాడికి లోబడము తండ్రి, మా జీవితాలను కట్టుకుంటాం. యోబు
నిలబడ్డట్టు మేము నిలబడాలి తండ్రి. యోబు ధైర్యంగా ఉన్నట్టు మేము ధైర్యంగా ఉండాలి. వాళ్ళన్ని కృపులే తండ్రి. వాళ్ళంతా నాశనం అయిపోయింది. శరీరము అరికాలు మొదలుకొని తలలెత్తి వరకు బాధకరమైన పుళ్ళు కలగజేశాడు తండ్రి. అయినా ప్రభువా ఓడిపోలేదయ్యా. అందరూ దూరం అయిపోయారు. పిల్లలు లేరు, సమస్తము కోల్పోయాడు. కానీ నిన్ను ప్రేమించడం మరవలేదు. అన్నిచ్చినది నీవు. ధనం ఇచ్చినప్పుడు నిన్ను స్తుతించాడు, ధనం పోయినా నిన్ను స్తుతించినాడు తండ్రి. ఆ గుణం మేము కలిగి ఉండాలి తండ్రి. ఈరోజు పని లేకపోయినా, ఈరోజు అప్పులున్నా నిన్ను స్తుతించాలి అయ్యా. దాని నుండి బయటికి వచ్చే మార్గం నువ్వు ఇస్తావు తండ్రి. దాని నుండి బయటకు వచ్చే మార్గాలు నువ్వు తెరుస్తావు ప్రభువా. నీ యొద్దకు వచ్చినాం తండ్రి. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిబిడులుగా మమ్మల్ని ఆశీర్వదించండి. సంఘమును ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.